స్వాతంత్ర్య దినోత్సవము కొరకు ఏర్పాటు చేయబడిన ఆరాధన క్రమము ఏర్పాటు చేసిన వారు దేవదాసు అయ్యగారు. మొదటి ఆరాధన జరిగిన తేదీ ఆగస్టు 15, 1947 సంవత్సరము. వాక్య భాగము యోహాను 8వ అధ్యాయము 32వ వచనము నుండి 36వ వచనము వరకు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడును నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. మొదటి తిమోతి 2వ అధ్యాయము 1 నుండి 3 వరకు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునయ్యున్నది. మొదటి పేతురు 2వ అధ్యాయము 14 నుండి 17 వరకు. రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి. ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండుడి. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. స్తుతి ప్రార్థన. దేవా, మా సృష్టికర్తవును తండ్రివియు రక్షకుడవైన నీవు స్వతంత్రుడవు గనుకను సర్వకార్యములను నీయంతట నీవే చక్కబరచుకొనగల స్వతంత్రుడవు గనుక నీకు వందనములు. నీ పావన లక్షణములైన ప్రేమ, జీవము, న్యాయము, పరిశుద్ధత, శక్తి మొదలగునవి మానవునికిచ్చి వాటితోపాటు స్వతంత్ర లక్షణమును కూడా జన్మమునందే మాకిచ్చిన నీ దయకు మానుతులు. దేవా, మేము స్వతంత్రులమైనను దేవుడవైన నీమీద ఆధారపడవలసియున్నాము గనుక పరతంత్రులముగా కూడా మేము వర్ధిల్లుచున్నాము. అట్టి పరతంత్రము మాకిచ్చి మా స్వతంత్రత దుస్థిలోనికి పోకుండా జేసి మమ్మును స్వతంత్రులనుగాను పరతంత్రులనుగాను చేసిన నీకు నమస్కారములు. మాలోగల సద్బుద్ధి, దుర్బుద్ధియను రెండింటిని నడిపించుటకు అనగా సద్బుద్ధి చెప్పిన ప్రకారము చేయుటకును, దుర్బుద్ధిని అణచివేయుటకును స్వాతంత్రమను లక్షణమును గొప్ప సాధనముగా నిచ్చిన ప్రభువా, నీకు వందనములు. పరిశుద్ధుల దేవదూతల లోకములోని ప్రధాన దూతలోనికి దుర్బుద్ధి వచ్చినందున తాను తన అనుచరులతో క్రిందికి వచ్చివేయవలసి వచ్చెను. ఆ సాతాను తన స్వతంత్ర లక్షణమును వాడి దుర్బుద్ధి నణచివేసిన ముప్పు రాకపోయెడిది. ప్రభువా, మేమట్లు పడిపోకుండా నీవు మాకిచ్చిన స్వతంత్రత లక్షణమును సరిగా వాడుకొని నిలువబడగల శక్తి దయచేయుదువని నమ్మి నీకు నుతులర్పించుచున్నాము. మొదట నరులను మోసపుచ్చుకొనుటకు సాతాను సర్పవేషముతో వచ్చి మాట్లాడినప్పుడు మా తండ్రి తినవద్దన్నాడు గనుక మేము తినము అని చెప్పి తమ స్వతంత్రతను వాడుకొన్న ఎడల వారు పరిశుద్ధులుగానే ఉండియుందురు. మేమును మా స్వతంత్రతను వాడుకొని సాతానుకు చోటీయకుండు కృపనిత్తువని నమ్ముచు ప్రణుతులర్పించుచున్నాము. మొదటి మానవులు ఒక పాపమే చేసిరి, కాని తరువాత వచ్చినవారు అనేక పాపములు చేయుటవలన వారికి దేవుడిచ్చిన స్వతంత్రతను సరిగా వాడుకొని పాపము చేయకుండా కాపాడుదువని నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. దేవా, మా దేశమునకిచ్చిన స్వతంత్రతను కాపాడుకొనగలుగునట్లు పరిపాలకులను, ప్రజలను దీవించుము. మరియు మా శత్రువగు సాతాను బారినుండి మమ్మును కాపాడి రక్షించినట్లే మా దేశ విరోధుల చేతిలో పడకుండా వారి బారినుండి మా దేశమును, దేశ స్వాతంత్ర్యమును కాపాడి రక్షింతువని నమ్మి నిన్ను వందించుచున్నాము. ప్రభువా, మా దేశమందున ప్రభుత్వము వారిచ్చిన మత స్వాతంత్ర్యమును నీకు మహిమకరముగా వాడుకొనున్నట్లు సహాయపడుదువు గనుక నీకు నిత్య మంగళస్తోత్రములర్పించుచున్నాము. ఆమెన్. దేవుడు అన్ని బంధకముల నుండి మనకు విడుదల కలుగజేసి తన స్వతంత్రత మనకు దయచేయునుగాక. మరణాత.